వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్. కన్యారాశి వాళ్లకు జూలై 15, 16, 17 తేదీల్లో పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం వచ్చిందా లేదా అనే అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ 3 రోజుల్లో మీ మనసులో చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న ఒక అధ్యాయం మళ్ళీ గుర్తుకు రావడం, గత అనుభవాలను కొత్త కోణంలో చూడడం, ఆ జ్ఞాపకం వెనక ఉన్న అసలు అర్థం ఏమిటి, అది మీ వర్తమాన జీవితానికి ఎలా సంబంధించినది అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారాన్ని అందిస్తారు. ఆయనకి 26 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న మొబైల్ నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. గతంలో ఉన్న ప్రతి పరిచయం జీవితాంతం కొనసాగదు. కొన్ని బంధాలు కాలంతో ముగుస్తాయి. కొన్ని మాటలు పూర్తి కాకుండానే నిలిచిపోతాయి. కొన్ని సందర్భాలు మనసులో ప్రశ్నలుగా మిగిలిపోతాయి. కన్యారాశి స్వభావంలో ఒక ముఖ్యమైన లక్షణం ప్రతి అనుభవాన్ని లోతుగా విశ్లేషించడం. అందుకే ముగిసిపోయిన విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోవడం కన్నా దాని నుంచి ఒక పాఠాన్ని తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో మీ దృష్టి కేవలం గతంలోనే ఒక వ్యక్తిపై మాత్రమే కాదు, ఆ వ్యక్తితో అనుబంధమైన భావాలు, ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, అప్పటి పరిస్థితులు, ఇప్పుడు మీరు మారిన విధానం, ఈ మొత్తం ప్రయాణం మీ ఆలోచనలలో కొత్త చిత్రంలా నిలుస్తుంది. గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, గతం మిమ్మల్ని ఎలా మార్చిందో గుర్తించడం. కన్యారాశి వారు సాధారణంగా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి కోణాన్ని పరిశీలిస్తాడు. అదే గుణం చాలాసార్లు విజయాన్ని ఇస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అదే గుణం ఒక ప్రశ్నను చాలా కాలం మనసులో ఉంచుతుంది. ఆ రోజు మరలా నిర్ణయం తీసుకొని ఉంటే ఎలా ఉండేది అనే ప్రశ్న ఒక్కసారి మనసులోకి వస్తే దానికి సమాధానం వెతికే ప్రయత్నం మొదలవుతుంది. ఈ 3 రోజుల సాంప్రదాయ జ్యోతిష విశ్లేషణ కూడా అలాంటి అంతర్గత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి జ్ఞాపకం తిరిగి రావడం అనేది జీవితాన్ని వెనక్కి తీసుకెళ్లడం కోసం కాదు. కొన్ని జ్ఞాపకాలు మనం ఎంత దూరం వచ్చాయో చూపించడానికి వస్తాయి. ఒకప్పుడు మనసును కలిచివేసిన సంఘటన ఇప్పుడు మనలో పెరిగిన పరిపక్వతను గుర్తు చేస్తుంది. అదే నిజమైన మార్పు. మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ రోజుల్లో కొంత భిన్నంగా అనిపించవచ్చు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పాత సంభాషణలు గుర్తుకు రావడం, పాత ప్రదేశాలు గుర్తుకు రావడం, ఒకప్పుడు ముఖ్యమైన అనుభవాల గురించి ఆలోచించడం వంటి భావాలు మీలో స్వీయ పరిశీలనను పెంచుతాయి. ఈ భావాలను భయంగా కాకుండా మీ ఎదుగుదలను అర్థం చేసుకునే అవకాశంగా చూడడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 3 రోజుల ప్రయాణంలో మీ బలం బయట ప్రపంచం కాదు, మీలో ఏర్పడిన స్పష్టత. గతంలో ఏం జరిగిందనే దానికంటే ఆ అనుభవం ఇప్పుడు మీకు ఏ పాఠం నేర్పింది అనేదే ముఖ్యమైనది. అదే అవగాహన మీ నిర్ణయాలకు కొత్త దిశను చూపుతుంది. ఇంతకాలం సమాధానం దొరకని కొన్ని ప్రశ్నలకు మీ అనుభవాలే సమాధానాలుగా నిలవడం ఈ భాగంలోని ప్రధాన అంశం. ఒకప్పుడు మీరు భావోద్వేగంతో చూసిన సంఘటనను ఇప్పుడు ప్రశాంతంగా పరిశీలించే స్థితికి చేరుకుంటారు. అప్పట్లో బాధగా అనిపించిన మాటలు ఇప్పుడు ఒక పాఠంలా కనిపిస్తాయి. ఒకప్పుడు నష్టంగా అనిపించిన పరిణామం ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని బలపరిచే మలుపుగా అర్థమవుతుంది. ఇదే అంతర్గత ఎదుగుదల. ఇదే కన్యారాశి స్వభావంలో కనిపించే విశ్లేషణాత్మక శక్తి. ఈ సమయంలో మీ దృష్టి ఇతరుల ప్రవర్తనపై కాకుండా మీ సొంత విలువలపై నిలుస్తుంది. మీరు ఏ బంధాన్ని గౌరవించారు, ఏ సందర్భంలో మౌనం ఎంచుకున్నారు, ఎక్కడ సహనం చూపించారు, ఎక్కడ మీ భావాలను దాచుకున్నారు. ఈ అంశాలన్నీ మీకు కొత్త కోణంలో అర్థమవుతాయి. ఈ అవగాహన మీలో ఒక స్థిరమైన ఆత్మవిశ్వాసాన్ని నిర్మిస్తుంది. సాంప్రదాయ జ్యోతిష దృష్టిలో ఈ దశ స్వీయ గౌరవాన్ని గుర్తు చేసే కాలంగా చెప్పబడుతుంది. గతంలో జరిగిన ప్రతి అనుభవాన్ని తిరిగి జీవించడం కాదు, దాని నుంచి తీసుకున్న పాఠాన్ని మీ జీవితంలో స్థిరపరచడం ముఖ్యమని ఈ వ్యాఖ్యానం మీకు సూచిస్తుంది. ఒకప్పుడు మీ సమయాన్ని తీసుకున్న సందేహాలు ఇప్పుడు మీ నిర్ణయాలను ప్రభావితం చేయలేని స్థితికి చేరుకుంటాయి. ఈ రోజుల్లో మీ జీవితం పైన ఒక మార్పు కనిపిస్తుంది. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయాలనే క్రమశిక్షణ పెరుగుతుంది. చిన్న విషయాల్లో కూడా స్పష్టత కనిపిస్తుంది. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా పూర్తిగా ఆలోచించి సమాధానం చెప్పే అలవాటు బలపడుతుంది. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త గుర్తింపును తీసుకొస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కూడా ప్రశాంతత పెరుగుతుంది. ఇంతకాలం చెప్పకుండా మనసులో పెట్టుకున్న విషయాలను సరైన సమయంలో సరైన మాటల్లో చెప్పగలిగే స్థితి ఏర్పడుతుంది. ప్రతి సంభాషణలో గెలవడం కంటే ప్రతి సంబంధాన్ని గౌరవించడం ముఖ్యమనే ఆలోచన బలపడుతుంది. ఈ మార్పు మీ చుట్టూ ఉన్న వారికి కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
గతంలో చేసిన చిన్న పొరపాట్లను మళ్ళీ రిపీట్ చేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలనే నిర్ణయం బలపడుతుంది. అనుభవం మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. తొందరపాటు తగ్గి ప్రణాళిక పెరుగుతుంది. ఇదే భవిష్యత్ విజయాలకు పునాది అవుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈ కాలం ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తు చేస్తుంది. సంపాదించడం మాత్రమే కాదు, దానిని సరైన విధంగా వినియోగించడం కూడా అంతే ముఖ్యమని మీ ఆలోచన చెబుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గించి దీర్ఘకాల ప్రయోజనాలపై దృష్టి పెట్టే ధోరణి బలపడుతుంది. ఇది మీలో స్థిరత్వాన్ని పెంచే అడుగు. కుటుంబ వాతావరణంలో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. మీ మాటల్లో తొందర తగ్గి వినే స్వభావం పెరుగుతుంది. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం కంటే పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడే పరిపక్వత ఏర్పడుతుంది. ఈ మార్పు వల్ల అపార్థాలు తగ్గి పరస్పర గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే ప్రతి మాటకు ఒక స్థిరత్వం కనిపించడం ప్రారంభమవుతుంది. స్నేహాలు, పరిచయాల విషయంలో కూడా కొత్త ప్రయాణం ఏర్పడుతుంది. మీ జీవితంలో నిజంగా విలువను జోడించే వ్యక్తులు ఎవరు, కేవలం సందర్భానుసారంగా వచ్చిన వారు ఎవరు అనే విషయాన్ని ప్రశాంతంగా అర్థం చేసుకునే దృష్టి ఏర్పడుతుంది. ఈ అవగాహన వల్ల సంబంధాల సంఖ్య కంటే వాటి నాణ్యత ముఖ్యమనే భావన బలపడుతుంది. ఈ దశలో మరో ముఖ్యమైన మార్పు ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. ఒకప్పుడు సందేహంతో చూసిన అవకాశాలను ఇప్పుడు ధైర్యంగా పరిశీలించే స్థితికి చేరుకుంటారు. అయితే ఆ ధైర్యం తొందరపాటు నుంచి కాదు, అనుభవం నుంచి వస్తుంది. ఇదే పరిపక్వతకు నిజమైన గుర్తు. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన అనుభవాలు ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన పాఠాలుగా కనిపిస్తాయి. ఒకప్పుడు సమాధానం కోసం వెతికిన ప్రశ్నలు ఇప్పుడు అంత ప్రాధాన్యంగా అనిపించవు. ఎందుకంటే ఆ సమాధానాల కంటే మీలో పెరిగిన పరిపక్వత గొప్పదని మీరు అర్థం చేసుకుంటారు. ఇదే ఈ ప్రయాణం యొక్క అసలు విజయంగా నిలుస్తుంది. మీ జీవితంలో కొత్త లక్ష్యాలకు ఇప్పుడు స్పష్టమైన స్థానం లభిస్తుంది. పనిలో మరింత క్రమబద్ధత, కుటుంబంలో మరింత ఆప్యాయత, ఆర్థిక విషయాల్లో మరింత బాధ్యత, వ్యక్తిగత జీవితంలో మరింత ప్రశాంతత. ఈ 4 అంశాలు కలిసి మీ రోజువారీ జీవితానికి ఒక కొత్త సమతుల్యతను తీసుకొస్తాయి. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మీ విలువలను గుర్తు చేసుకోవడం మీకు బలంగా మారుతుంది. ఈ దశలో మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే: గతాన్ని మార్చడం ఎవరి చేతిలో ఉండదు, కానీ గతం నేర్పిన పాఠాలతో వర్తమానాన్ని నిర్మించడం మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. మనిషి ఎదుగుదల అతను ఎదుర్కొన్న సంఘటనలో కాదు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల్లో కనిపిస్తుంది. జూలై 15, 16, 17 తేదీలు మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మ పరిశీలన కాలంగా ఉపయోగించుకోండి. మీ లక్ష్యాలను మరోసారి పరిశీలించండి. మీకు నిజంగా విలువైన సంబంధాలను గౌరవించండి. మీ సమయాన్ని సరైన దిశలో వినియోగించండి. మీ మనశ్శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. ఈ ఆలోచనలే రాబోయే రోజుల్లో మీ అడుగులకు స్థిరత్వాన్ని ఇస్తాయి. కన్యారాశి వారికి ఈ 3 రోజుల జ్యోతిష్య విశ్లేషణ నచ్చి ఉంటే, ఆలోచింపజేసి ఉంటే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి సాంప్రదాయ జ్యోతిష్య విశ్లేషణలో, రాశి ఫలాలు మరియు ఆధ్యాత్మిక అంశాల కోసం మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.